హాయ్ నేను సతీష్. ఈ వారం నామినేషన్ల గురించి చాలా క్యూరియాసిటీ పెరిగింది కదా, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడా అనే ఆసక్తి అయితే పెరిగిపోయింది. సో ప్రోమో ప్రకారం చూసుకుంటే ప్రియా, శ్రీజ, మనీష్, ఫ్లోరా హౌస్లోకి ఎంటర్ అయ్యారు కదా. ఇక నాకున్న అప్డేట్ ప్రకారం కూడా భరణి, సృష్టి వర్మ కూడా 6 వచ్చారు. మరి వస్తే ఇద్దరు 2 కత్తులు ఇలా పట్టుకొని వస్తూ ఉన్నారు. ఏంది కత్తులతో రచ్చ, అసలే రణరంగం అని చెప్పాడు కదా, మరి కత్తులతో ఎలాంటి రణరంగం ప్లాన్ చేశారని కూడా చెప్పేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. 2 కత్తులతో వచ్చి ఒక కత్తితో వాళ్ళు డైరెక్ట్గా పొడిచి ఒకరిని నామినేట్ చేయాలి, ఇంకో కత్తి ఏమో హౌస్ మేట్స్కి ఇస్తారంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఇచ్చి మీరు పొడుచుకోండి, చంపుకోండి, ఎవరినన్నా మీకు ఏమైనా ఉంటే తీర్చుకోండి అని లెక్క. సో మొత్తానికి చాలా ఇంట్రెస్ట్గా ప్లాన్ చేశాడు ఈసారి. పైగా ఈ సీజన్లో మీరు గమనిస్తే ఫస్ట్ ఒక వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ పైనుంచి పైపులోంచి ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ పట్టుకోవాలి, వేరే వాళ్ళకి తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి, మళ్ళీ బ్యాక్ ఆ బాల్ ఇస్తే ఎవరైతే బాల్ పట్టుకున్న వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు తీసుకుని ఆ ఇద్దరిలో ఒకరిని అట్లా చేయలేదు. అంటే ఒకటి డైరెక్ట్గా ఒకటి ఇండైరెక్ట్గా చేయించడం. అట్లాగే మొన్న లాస్ట్ వీక్ నామినేషన్ కూడా చూసాం కదా, ఆయాషాకి, ఇమాన్యుయల్కి ఆ బెలూన్స్లో టోకెన్లు ఉంటాయి, ఆ టోకెన్లు మీరు ఆ బెలూన్స్ అన్ని పేల్చుకుంటూ ఆ టోకెన్స్ అన్ని సంపాదించుకుంటూ ఆ టోకెన్స్ ద్వారా మీరు ఎవరికి నామినేట్ చేయాలంటే వాళ్ళకి చేయించుకుని అట్లా చెప్పారు. సో అది కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నామినేషనే. ఓకే, అంటే ఇంకొకరు భుజం మీద గన్న పెట్టి కాల్చడం టైప్ అట్లా అన్నమాట. ఇంకా మనం చెప్పాలంటే చుట్టాలతో పామును కొట్టించినట్టు ఇట్లా ఈ రకరకాలుగా ఇండైరెక్ట్గా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, అప్పుడే కదా పెద్ద గొడవ వచ్చింది అలా చేయడం వల్లే. ఇమాన్యుయల్ ఏమో కళ్యాణ్కి ఇవ్వడం వల్ల కళ్యాణ్ ఏంటి తనూజకి చెబుతాను అన్నాడు, బట్ చేయలేదని చెప్పి ఆయన కూడా నేను మోసమే చేస్తానని ఒప్పుకోవడం, మామూలుగా ఫైనల్లో అదే కదా బయటపడింది తెలిసింది. అట్లాగే ఇంకోటి ఏంటి, నిన్నటి కూడా 3వ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాట్ టాస్క్ కూడా. గతంలో ఏంటి అక్కడ బోన్ కానీ హ్యాట్ కానీ బాల్ కానీ ఏదో ఒకటి పెట్టి డైరెక్ట్గా ఎవరైతే తీస్తారో వాళ్ళే ఇంకొకరిని తెప్పించాలి అట్లా పెట్టేవాడు. బట్ నిన్నటికి చూస్తే మనకి ఏంటంటే సేమ్ అది కూడా ఇండైరెక్ట్గా పెట్టాడు. సో ఇప్పటికీ జస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పా. ఇంకా మీకు ఇంతకుముందు కూడా ఇట్లా జరిగింది ఈ సీజన్లో అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ 4వ టాస్క్ కూడా మరి హ్యాట్ టాస్క్లో కూడా మనం చూసాం. అది కూడా ఆ దివ్యాన్ని తెప్పిస్తాను, ఆవిడ స్ట్రాంగ్ అని చెప్పేసి సంజన తెప్పించడం వల్ల అదేంటి నిఖిల్ కదా తెప్పించడం అవక్క అయిపోయారు. అక్కడ ఇమాన్యుయల్ కావచ్చు, మాధురి కావచ్చు, హౌస్ మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అందరూ కూడా షాక్ అయ్యారు. మొత్తానికి అక్కడ కూడా పెద్ద గొడవ అయితే వచ్చింది. సో ఈ డైరెక్టర్ ఇండైరెక్ట్గా 2 కలిపి పెట్టడం వల్ల ఈ సీజన్లో ఇదేదో హిట్ ఫార్ములా లాగుంది. ఇదే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఏమో కానీ బిగ్ బాస్ ఇప్పుడు 4వసారి కూడా ఒకటేమో డైరెక్ట్గా పడవమన్నాడు, ఇంకోటేమో ఇండైరెక్ట్గా చేయమన్నాడు. మరి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చారు కదా, వాళ్ళు ఎట్లా చేస్తారనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ అయితే పెట్టండి ఎవరు నామినేషన్లోకి రావాలనుకుంటున్నారో. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే జర్నలిస్ట్ సతీష్ వీడియోస్కి హైప్ కూడా ఇవ్వండి. అదేందుకంటే 500 నుంచి 5 లక్ష వరకు సబ్స్క్రైబర్స్ లోపు ఉండే వరకు హైప్ ఆప్షన్ ఇచ్చాడు. మనకి న్యూస్ బాల్ అంటే 5.5 లక్షల పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక అప్ టు 9,000 ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా 1 lakh రీచ్ అవ్వాలంటే మరొక 9,000. బిగ్ బాస్ ఎటు హౌస్లో వాళ్ళకి టాస్క్లు ఇస్తామన్నాడు. మరి మీకు టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా 9,000 రీచ్ అవుతారో లేదా ఈ సీజన్ అయ్యేసరికి చూద్దాం, సబ్స్క్రైబర్స్ 1 lakh రీచ్ అవుతారో లేదనేది. అట్లాగే నాకు మీరు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూస్ ఎటు ఇస్తాను, అలాగే ఇంకా ఖచ్చితమైన అప్డేట్స్ అన్నీ మీరు షేర్ చేయండి మాతో పంచుకోవడానికి. మీరు నాకు ఇచ్చిన టాస్క్గా నేను ఫీల్ అయితే సో నా టాస్క్ నేనైతే 100% ఫుల్ఫిల్ చేస్తాను. 100% పర్ఫెక్ట్ అప్డేట్స్ ఫస్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరి మీరు కూడా సబ్స్క్రైబర్స్ 1 lakh అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు హైప్స్ కొట్టడం వల్ల, లైక్స్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయితే వేగంగా సబ్స్క్రిప్షన్ కూడా 1 lakh అయితే అయిపోతుంది. సరేగా ఈ సెల్ఫ్ అంతా పక్కన పెట్టేసి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్లు ఏంటంటే 2 కత్తుల్లో ఒకటి తమకు ఇష్టమైన వాళ్ళకే పొడిచి నామినేట్ చేసి ఖచ్చితంగా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళ హౌస్లో ఉండి చూసిన దానికి. ఇప్పుడు హౌస్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కనుక ఆడియన్స్లో ఎవరికి ఎట్లా నెగిటివ్ వచ్చింది ఏంటని చెప్పి నువ్వు ఇట్లా గేమ్ చేంజ్ చేసుకో, ఇట్లా మార్చుకో, ఎలా అయితేనే హౌస్లో ఉంటావు, లేదంటే మాలాగే బయటకు వచ్చేస్తావు, మేము చేసిన మిస్టేక్స్ నువ్వు చేయకు, మాకు అవకాశం ఎటు కోల్పోయాం, ఇప్పుడు నువ్వైనా ఉన్నావు కనుక నువ్వైనా నిలబెట్టుకో, ఇట్లాగే చెబుతారు. లేదంటే బయటకు వచ్చేస్తామని చెప్పి ఒకటో చెబుతారు. రెండోది ఏంటి, ఎవరికైతే నిజంగా ఈ హౌస్కి అర్హత లేరో, ఎవరైతే బయటకు వచ్చేయాలనుకుంటున్నారో, లేదా ఇంకొకరు ఎవరికైనా సేఫ్ గేమ్ ఆడే వాళ్ళకి కూడా ఇచ్చి చాలా ఎన్నాళ్ళు సేఫ్ గేమ్ ఆడింది తప్పించుకుంటుంది లాస్ట్ వీక్ కూడా చూసాం. సో ఈ సేఫ్ గేమ్ పక్కన పెట్టేసి ఇట్లా నామినేషన్ చేయాలంటే డైరెక్ట్గా చేయి, లేదంటే
వీళ్ళలో వాళ్ళకి వాళ్ళు గొడవ పడితే వీళ్ళు ఏంటంటే మీరు కొట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని మాదిరిగా అట్లా రెండోది కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ శ్రీజ ప్రోమోలో చూస్తేనే శ్రీజ కళ్యాణ్ కూడా చేస్తూ ఉంది, నామినేషన్ పొడుస్తూ ఉంది ఆ డ్యాగర్తో. అయితే ఇక్కడ కళ్యాణ్ నామినేషన్ చేసిన ఎలిమినేట్ అవ్వడం అనే విషయం ఆవిడకి తెలుసు, బయటకు వచ్చి చూసిన దగ్గరికి ఖచ్చితంగా ఉంటాడు అనే విషయం ఆవిడకి క్లారిటీ ఉంది. పైగా శ్రీజ హౌస్లో ఉండేటప్పుడే నామినేషన్లోకి వెళ్తేనే తెలుస్తుంది, మనం నామినేషన్ కాకుండా హౌస్లో ఉండిపోతే మన గేమ్ గురించి ఏంటి ఐడియా ఉండదు, మనం నామినేట్ అవ్వాలి, అప్పుడు మనకు ప్రెజర్ ఉండాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పింది కనుక ఆవిడకి పూర్తి అవగాహన హౌస్లో ఉన్నప్పుడు, హౌస్ బయటకు వచ్చింది కనుక ఆ ఉద్దేశంలో అతనికి ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చే నీలో మైనస్లు ఇవి, నీకు ఇంకా అవకాశం ఉంది, మార్చుకో, మాకెటో ఛాన్స్ పోయింది, కామనర్స్ కేటగిరీలో ఉండి పొటెన్షియల్ ఉండి కూడా నువ్వు ట్రాక్ తప్పుతున్నావు, నువ్వు వచ్చింది ట్రాక్ కోసం కాదు, ఫోకస్ నీకు టైటిల్ మీద ఉండాలి, గేమ్ మీద ఉండాలి, ఇట్లా ఖచ్చితంగా ఇవే చెప్పుద్ది, అంతకు తప్ప నెగిటివ్ అని చెప్పుద్ది ఏంటి. సో అది క్లారిటీ. ఇక వరుసగా ఎవరెవరు వచ్చారు ఏమని చెప్పాను కదా. మొత్తానికి అయితే నాకున్న ఇప్పటివరకు ఉన్న ఎక్స్క్లూజివ్ అప్డేట్ ప్రకారం అయితే 5గురు ఈ వారం నామినేషన్లోంచి తప్పించుకున్నారు, 8 మంది అయ్యారు, సింగిల్ ఓటు వచ్చిన వాళ్ళు కూడా వచ్చేసారంట. ఈ వీడియో చేసినప్పటికీ నాకున్న అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇంకా మిగతా అప్డేట్స్ ఇంకా కంప్లీట్గా వచ్చిన తర్వాత మరొక వీడియోలో చెప్పుకుందాం. సరే, ఫస్ట్ వన్ ప్రియా శెట్టి. ఈవిడ సంజనాను ఒక పోటు పొడిచి నామినేట్ చేసిందంట. రీజన్స్ అయితే చాలా ఉంటాయి, ఎందుకంటే దొంగల టాస్క్లో ఫెయిల్యూర్ కావచ్చు, మీరు అసలు మిమ్మల్ని మీరు ఎక్కువ అమౌంట్ ఉంచినట్టయితే మిమ్మల్ని నమ్ముకునే వచ్చారు కదా, మీ దొంగల బ్యాచ్ అంతా మీ చుట్టూ చేరారు కదా, జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి అవకాశాలు కోల్పోయారు, మీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళందరూ కంటెంటర్షిప్ కోల్పోయారు, మీ టీం నుంచి ఒక్క నిఖిల్ మాత్రమే అయ్యాడు, సో మీ ఫెయిల్యూర్ అని కూడా చెప్పొచ్చు. లేదా కామెంట్స్, ఈ వీక్లో మీరు చాలా కామెంట్స్ నోట్ జారేస్తున్నారు, క్లాసు స్టాండర్డ్ అవి కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, ఎలా ఉందనడం కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి సంజన విషయంలో. ప్రియా ఆ విషయం చెప్పొచ్చు. పైగా వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు కూడా 1-to-1 అయ్యింది కనుక ఎనివే ఆ పాయింట్స్ అయితే చెప్పొచ్చు. ఇక రెండోది, ప్రియా కత్యము కళ్యాణ్కి ఇచ్చిందంట, తన దోస్తు కదా. సో వెళ్ళేటప్పుడు కూడా తమ్ముడే కదా ఆయనయ్య, తమ్ముడు దోస్తు కనుక ఇచ్చిందంట. మరి కళ్యాణ్ ఏం చేశాడంటే రాముకి నామినేట్ చేశాడంట. ఇది పక్కా సేఫ్ రీజన్. కళ్యాణ్ నామినేషన్ల విషయంలో నిన్న ఎంఐ రమ్య మోక్ష వెళ్తా చెప్పినట్టుగానే నామినేషన్లు ఏదో చెప్పాలనుకుంటాడు, ఏదో చెబుతుంటే ఏది చెప్పడు. సోది రీజన్లు, సేఫ్ రీజన్లు, సిల్లీ రీజన్సే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఖిల్కి నిన్న ఏం చెప్పాడు, మెడలో వీకెండ్ అది వేసేటప్పుడు కూడా నా పెద్దగా కనిపించట్లేదండి, ఇన్విజిబుల్ అండి, నా మాదిరిగానే ఫస్ట్ 3 weeks నేను ఎట్లా ఉన్నానో కనిపించట్లేదు అన్నారు. సేమ్ అతడు కూడా అట్లా కూడా ఇంకా ఓపెన్ అవ్వాలి, ఇదే చెప్పాడు. మన సంజన విషయంలో కూడా వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ కాదు నాకు తెలుసు అంటూ నేను చెప్పాడు, మీరు ఫస్ట్లో బాగా ఆడారండి, మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి, బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకా కనిపించట్లేదండి. ఇవి ఎంత సిల్లీ పాయింట్స్ అవి. సో రామురాధుడు కూడా అదే చెప్పొచ్చు, ఇంకా అంతకంటే ఇంకా పెద్దగా ఏమని చెప్పేస్తారంటే అది నేను అనుకోవట్లా. సరే, ఇంకా రెండోది ఏంటి, మనీష్ మర్యాద. ఈయన కూడా కళ్యాణ్ నామినేట్ చేస్తాడంట. బహుశా ఈయన కూడా సేమ్ అట్లాగే చెబుతాడు, నీకు పొటెన్షియల్ ఉండి కూడా ఏం పర్పస్ వచ్చావు, మేమంటే గేమ్ని ఎంజాయ్ చేయలేక హౌస్లో ఎంతసేపు వాళ్ళ మాస్కు వీళ్ళ మాస్కు తీసేద్దాం అనుకునే వాళ్ళని నెగిటివ్స్ చెబుదాం అనుకుని మేము నెగిటివ్ అయిపోయాం, బట్ నీకేంటి అసలు గేమే ఆడట్లేదని మీకు గుర్తుంటే శివాజీ బజ్ ఇంటర్వ్యూలో కూడా ఇతడు అదే మాట చెప్పాడు కళ్యాణ్ గురించి. అసలు ఎందుకు వచ్చాడా తిన్నాడా పడుకున్నాడా, వచ్చాడా తిన్నాడా, ఆ అమ్మాయి చుట్టూ తిరిగాడా, అంతకుమించి కనబడట్లా. నాకు అసలు చాలా విచిత్రంగా ఉంది. మా అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళు అందరిలో కంటే ఇతడి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే ఒక హోప్ ఉంటుంది. బట్ తీరా చూస్తే టైంకి క్యారేజీలు వచ్చాయి కదా, అప్పట్లో మేము క్యారేజ్ బిగ్ బాస్ క్యారేజీలు పంపించాం, 6 కప్పులు క్యారేజ్ వైపు ఆశగా ఎదురు చూసేవాళ్ళు కదా, ఈరోజైనా మెనూ మారుతుందా, టేస్ట్ మారుతుందని. సో ఆ క్యారేజీలు లేకపోతే వీళ్ళకి వండుకొని తినడం, ఏదైనా కబుర్లు చెప్పడం, లేదా ఎంఐ చుట్టూ తిరగడం అని చాలా మనీష్ మరి ఏదైతే షాక్ అయిపోయాడు. సో అదే చెప్పొచ్చు. అట్లాగే ఇంకా వాల్యుబుల్ పాయింట్ అంటే, ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడడానికి వచ్చావా. ఇమాన్యుయల్ దగ్గరేమో తనూజకి నామినేషన్ చేస్తానని చెప్పి ఇమాన్యుయల్ మోసం చేసావు, తనూజని నామినేట్ చేయలేదు, అది కూడా కావచ్చు. లేదా పోనీ ఆ సందర్భంలో సంజనకి ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పావా, వీక్ పాయింట్స్ చెప్పావు, నువ్వే ఒప్పుకున్నావు, ఇవి పాయింట్స్ ఏమైనా చెప్పచ్చు మనీష్ మర్యాద. సరే, ఇక మనీష్ మర్యాద రెండో కత్తి ఏంటంటే ఇమాన్యుయల్కి ఇచ్చాడంట. ఆయన కూడా నువ్వు ఏదో తనుజకు ఒక పాయింట్ ఉందన్నా కదా, సరే చేస్తావా చేయవచ్చో వస్తాను, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడేవనిపించింది నాకు అని ఏదైనా చెప్పు ఉండొచ్చు. అక్కడ ఎటు ఇమాన్యుయల్కి ఒక పాయింట్ ఉందా, ఆ పాయింట్ మీద క్లారిటీ రావాల్సి ఉంది, ఇవన్నీ చెప్పాడు కదా. ఇమాన్యుయల్ ఏమో తనుజకి చెప్పాడట. ఎంతకీ ఆయనకున్న ఒకే ఒక పాయింట్ ఏంటో, దాని మీద క్లారిటీ వచ్చిందో రాలేదో, ఏ పాయింట్ చెప్పాడో, ఎందుకు నామినేట్ చేశాడో చూద్దాం. ఇదొకటి. ఇక థర్డ్ వన్ ఫ్లోరా. ఈ ఫ్లోరాది సుమన్ శెట్టి అట్లాగే భరణది రెండు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతే అక్కడ హౌస్ మేట్స్ కావచ్చు, ఇక్కడ ఆడియన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు. ఎందుకు ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటని కూడా చెబుతా,
ఫ్లోరా ఏంటి ఫస్ట్ రీతు నామినేట్ చేసిందంట. వెళ్ళేంత వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలే కదా. కెప్టెన్సీ కంటెండర్స్లో కూడా ఫైటింగ్లు చేస్తారు గట్టిగా. ఒక టాస్క్లో ఆవిడ గెలిచేసింది శ్రీజ సహాయ సహకారాలతో. అట్లాగే ఇంకొక టాస్క్లో స్మార్ట్ గేమ్ ఆడి స్ట్రాటజీ అప్లై చేసి ఫ్లోరాను ఓడిస్తే ఇలా ఓవర్టేక్ చేసుకుంటూ రీతు పోయింది కదా. సో మొత్తానికి వెళ్ళేంత వరకు గొడవలే పంచాయతీలు ఉన్నాయి కనుక ఆ పాత పగన ఫ్లోరా ఇక్కడ తీర్చుకుందామా. ఇక్కడ రెండోది ఏంటంటే ఫ్లోరా తన దోస్తు మోగనమ్మను వచ్చా మన ఇద్దరం అని చెప్పి గతంలో చెప్పుకున్నారు కదా. మీ ఇద్దరు బయటకు వెళ్తే ఏం మాట్లాడతారనే సుమన్ శెట్టికి ఇచ్చిందంట. నువ్వు కూడా నాలాగే అప్పుడప్పుడు మాట్లాడతావు, దసరాకి దీపావళికి మళ్ళీ ఇంకేది నాగుల చవితికి మళ్ళీ ఎప్పుడో మాట్లాడతావు కదని. ఎనీవే ఫ్లోరా ఏమో సుమన్కి ఇస్తే సుమన్ బిగ్గెస్ట్ షాక్ ఇస్తూ సంజనాకి నామినేట్ చేశాడంట. ఫ్లోరా అవాక్ అయిపోయి ఉంటుంది. ఇదేంటి నా ఫ్రెండ్ అనుకుంటే నా ఫ్రెండ్కి నువ్వు నామినేట్ చేసేస్తావా, నా కత్తి తీసుకొని నా కన్నే పొడిస్తావా, నా వేలుతో నా కన్నే పొడిచినట్టు ఉందని మాదిరిగా షాక్ అవ్వచ్చు, ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఈ అమ్మాయి ఫ్లోరా. ఎనీవే సంజనాకి ఏం రీజన్ చెబుతాడు, తొక్కల కెప్టెన్ అన్నావు కదా సిస్టర్, ఆ జైలు దగ్గర నువ్వు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,000 సార్లు చెప్పినా నేను ఆ విషయంలో క్షమించను, నా మనోభావాలు దెబ్బతిన్నా, నా హృదయం గాయపడింది, నేను హట్టు అని బొంగమూత ఆల్రెడీ పెట్టాడు కనుక సో ఖచ్చితంగా సుమన్ శెట్టి ఆ పాయింట్కి తప్ప ఇంకొక పాయింట్ ఉండదు. మరి సంజన ఏమంటుంది, ఆల్రెడీ నేను సారీలు చెప్పా, ఓకే యాక్సెప్ట్ చేస్తాను, మరి ఇంకా అంతకంటే ఏం చేయగలదు ఆవిడైనా చెప్పేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ పాయింట్ అయితే చెప్పచ్చు. ఇక 4th వన్ ఏంటంటే భరణి కూడా పాత పక్కన క్యారీ చేస్తూ సంజనానే నామినేట్ చేశాడంటే మరి సంజనకి ఏంటంటే దివ్యకి బాడీ షేమింగ్ కావచ్చు, లేకపోతే సంజన వైబ్ అతనికి నచ్చదు కదా. ఫస్ట్ నుంచి ఉన్నప్పటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ సంజన నామినేషన్ చేసినప్పుడు వెళ్ళిపోయాడు కదా, అది కావచ్చు. లేకపోతే నిన్న కూడా చెప్పావు కదా దివ్యని 1వ నెంబర్ని పంపించేసావు, ఇక 2వ నెంబర్ 3వ నెంబర్ అయినా మా మీద ఫోకస్ పెట్టావా, నీ గేమ్ ఎట్లా ఆడుతున్నావు అని చెప్పింది కనుక సో ఆ విషయంలో కూడా కావచ్చు. ఆవిడ పంపించలేదమ్మా, నా అంతా నేను వెళ్ళిపోయి నన్ను ఆవిడ పంపించినట్టు నువ్వు నామినేట్ చేసావు అని ఏదైనా పాయింట్ చెప్పొచ్చు, ఏముంది మనసులో నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళిద్దరి మధ్య క్యారీ అయ్యింది కనుక ఆ పాయింటే చెప్పొచ్చు. అట్లాగే భరణి ఏమో 2వ కత్తి నిఖిల్ నాయర్కి ఇస్తాడంట. నిఖిల్ నాయర్కి ఇస్తే నిఖిల్ నాయర్ వచ్చి భరణి కూతురునే నామినేషన్ చేసాడంట మనకున్న అప్డేట్ ప్రకారం. మరి చూద్దాం ఏమవుతుంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో కానీ. అయితే చూసారా, ఫ్లోరా తెచ్చి సుమన్ శెట్టికి వేస్తే ఫ్లోరా ఫ్రెండ్ సంజనాన్ని నామినేట్ చేస్తాడు. ఫ్లోరాకి సంజనాకి ఎంత బాండింగో మనం చూసాం. అట్లాగే భరణి వచ్చి నిఖిల్కి ఇస్తే భరణి కూతురు తనుజని చేస్తాడంట. ఇది ట్విస్ట్, ఇది హైలైట్. ఇట్లాంటి మిరాకిల్స్ అన్నీ ఈరోజు చూడబోతాను. మరి ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. సరే ఇంకా ఓకే కదా. ఇంకోటి ఏంటి, శ్రీజ ఒకటి వచ్చి మరి ఇతను ఏం చెప్తాడు, అబ్బా నిఖిల్ తనుజకి ఏ పాయింట్ చెబుతాడు, ఏదో మాట్లాడాడు. నేను ఒక పాయింట్ చెప్పాను, నాకు గుర్తు రావట్లే. ఆ పాయింట్ మీకు ఎవరికైనా గుర్తిస్తే మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసండి. ఇక 5th వన్ ఏంటి, దమ్ము శ్రీజ కళ్యాణ్కి పొడుస్తుంది. ప్రోమోలో చూసాక స్టార్టింగ్ రీజన్స్ కూడా చెప్పారు కదా. అట్లాగే శ్రీజ 2వ నామినేషన్ ఏంటంటే మాధురికి ఇచ్చిందంట కత్తి. ఆ మాధురి తీసుకొచ్చి రీతిని పొడి చేస్తుంది. ఎందుకంటే ఎటు వీకెండ్ అమ్మ నువ్వే నమ్మకం ద్రోహం చేసావమ్మా, జుట్టుపట్టు నేలకేసి కొట్టేస్తానన్నంత కోపం తెప్పించేసావమ్మా అవన్నీ చెప్పుకొచ్చింది కాబట్టి డబ్బులు డీమోనికి ఇచ్చేసావా అని. ఈవిడ ఎట్లాగైనా గేమ్ ఆడుకోవచ్చు కానీ ఆవిడకి నచ్చినట్టు ఆవిడ గేమ్ ఆడకూడదు ఇండివిజువల్గా. అసలు దొంగలకి నీతి నియమం అన్నీ ఉంటాయి. మరి బిగ్ బాస్ చెప్పాడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జంప్ చేసుకుని మోసాలు చేసుకుని అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అనుకూలంగా టాస్క్ మార్చుకోవాలి, వీళ్ళు పక్క వాళ్ళు డబ్బులు లేపేసి ఆడుకోవచ్చు. కానీ ఆవిడ డబ్బులు ఆవిడ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ నొప్పి తల ఏమంటారు దాన్ని ఏదో చెప్పింది కదా, జుట్టుపట్టు నేలకేసి కొట్టేస్తే ఇవన్నీ చెప్పినట్టుగా. సరే ఇక రీతి మీద ఎటు నుంచి ఫస్ట్ నుంచి కూడా మాదిరి పగబట్టినట్టే ఉంది కనుక ఆ బెడ్రూమ్ దగ్గర అరుపుల దగ్గర నుంచి బెడ్రూమ్ నైట్ మీరు పడుకున్నప్పుడు గుసగుసలు ముచ్చట్లు లవర్ పార్క్ ఇదంతా క్యారీ అవుతూ ఉంది కనుక ఇంక చెప్పేదానికి ఏముంది. అయితే ఇక్కడ శ్రీజ మాధురి కత్తి ఎందుకు ఇచ్చింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. బహుశా మాధురి వచ్చిన తర్వాత సేఫ్గా మొదలుపెట్టేసింది కదా. గత వారం ఎమ్మాన్యుల్ వాళ్ళకి నాకు దాయేష నాకొద్దు, ఎమ్మాన్యుల్ నాకొద్దు, టోకెన్ ఇవ్వద్దు అంటే అదేంటి తనుజు కూడా అడిగింది నువ్వు సేఫ్ గేమ్ ఆడేస్తున్నావా, మాధురి వద్దు అట్లా సేఫ్ గేమ్ ఆడద్దు అంటే లేదు సేఫ్ గేమ్ ఆడింది. సో నువ్వు అలా సేఫ్ గేమ్ ఆడడానికి వచ్చావని చెప్పి కావచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే శ్రీజని మాధురి వస్తానే మాధురికి శ్రీజ గొడవ అయింది కదా. ఈ అమ్మాయి అన్నిట్లో వేలు పెడుతుంది, నోరు పెడుతుంది, నోరు వేసుకుని పడిపోద్ది, ఆవిడ చెప్పింది రైట్ అంటుంది అని లెక్క అవన్నీ చాలా చెప్పి ఆ బెలూన్ కట్ చేసింది కనుక మరి నువ్వు చేసింది ఏంటమ్మా, నువ్వు కూడా ఎట్లా చేస్తున్నావు కదా అన్నీ చేస్తూ మళ్ళీ నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చక్కగా సేఫ్ ఆడుకుంటున్నావు. ఇప్పుడు ఎలా సేఫ్ గేమ్ ఆడతావో నేను చూస్తాను, ఇదిగో కత్తి పొడుస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి ఆవిడకి ఇచ్చిందంటే మొత్తానికి ఆ పాయింట్ మీద నామినేషన్ చేస్తుంది. ఓకే ఇక ఇంకోటి 5వ నామినేషన్ అంటే సృష్టి వర్మ డీమోన్కి చేస్తుందంట. ఇక్కడ కూడా ఏం చెప్పి ఉండొచ్చు, నీలో పొటెన్షియల్ ఉంది బట్ కావట్లేదు అని కావచ్చు, లేకపోతే అంత మరి బాండింగ్ ఎఫెక్షను ఫ్రెండ్షిప్ లవ్ ఏదో తెలియని కన్ఫ్యూజ్లో ఆ ఏం పేరు పిల్ల రమ్య మోక్ష వచ్చినప్పుడు రీతు జెన్యూనా కాదా అని ఎందుకు అడిగావు, మరి ఇంత జెన్యూనా కాదని నీకు నమ్మకం లేకపోయినా ఆ అమ్మాయిని అడుగుతున్నావా ఏంటి, ఆ పాయింట్ కూడా చెప్పొచ్చు. అది వ్యాలిడ్ పాయింటే కదా.
అట్లాగే రెండోది ఏంటి, ఈ అమ్మాయి సృష్టి వర్మ రాముకి ఏమో కత్తి ఇస్తా ఆ సృష్టి వర్మ కోసం ఆవిడ ఉన్న ఫస్ట్ వీక్లో కెప్టెన్సీ కోసం రాము చాలా చక్కగా ఆడాడు కదా, ఇలా పట్టుకుని రాడ్స్ పట్టుకుని వేలబడితే లాస్ట్ రౌండ్ వరకు మంచి ఫైట్ ఇచ్చాడు కదా, ఆ కృతజ్ఞతా భావం కొద్దీ ఏమో కానీ మొత్తానికి రాముకి కత్తిస్తే రాము గౌరవం వేసేసాడంట. మరి ఇది ఎంతవరకు చూడాలి. మంచి బాండే ఉంది. లాస్ట్ వీక్ టాస్క్లో కూడా రాముని చేస్తామంటే అవాక్ అయ్యాడు, షాక్ అయ్యాడు. అదేంటి వద్దు వద్దని ఇమ్యూనిటీ కూడా ఏది వచ్చినా సరే రాముకి ఇస్తానని చెప్పాడు. మరి గౌరవం వేశాడని నాకు వచ్చిన అప్డేట్. మరి చూద్దాం. అట్లాగే సింగిల్ నామినేషన్తో ఆయన కూడా వచ్చేసినట్టుగా. ఇక అంతకుమంది జరిగింది ఏంటి, తనూజ మాధురి నెట్టు డైరెక్ట్ నామినేషన్ కనుక మాధురి వచ్చేసింది. సో నామినేట్ చేసేసి అందరూ మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒకరు లేదా ఇద్దరినైతే పిలుస్తారంట. మళ్ళీ ఇప్పుడు 6 వచ్చి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన వేళలో ఒకరిని కానీ ఇద్దరిని కానీ పిలిచి మళ్ళీ కంటిన్యూషన్ చేయమంటారు బిగ్ బాస్. ఇది మనకు వచ్చిన అప్డేట్. అది ఒకవేళ ఏ అర్ధరాత్రి మళ్ళీ సడన్గా పంపించి మిడ్ నైట్ ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారో, ఎట్లా ప్లాన్ చేస్తారో చూద్దాం. అలాంటి ట్విస్ట్ అయితే ఇవ్వబోతుందంట. అయితే తనూజాకి చెప్పిన నిఖిల్ నాయర్ కానీ ఇంకెవరైనా ఇమాన్యుయల్ కానీ ఏం పాయింట్ చెబుతారో చెప్పాలి. ఒకవేళ ఎవరైనా ఆమెకు ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్, ఇప్పుడు రమ్య మోక్ష విషయంలో అన్నట్టుగా నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయి అన్నట్టుగా, నాకు 33 నీకు 23, నువ్వు కూడా ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయని చెప్పటిగా చాలామంది ట్రోలింగ్ కూడా బయట నడుస్తూ ఉంది. అట్లాంటి పాయింట్ ఎవరైనా చెబుతారేమో. మరి అక్కడ ఎందుకు చెప్పట్లేదమ్మా, ఇక్కడ మరి ఎంత కరాఖండకి చెప్పినప్పుడు ఇది కదా సేఫ్ గేమ్, ఏంటి అసలు ఎందుకు క్లారిటీ లేదు. మరి దీనికోసమే కదా రమ్య కూడా 2 చేతులు కలిస్తే చెప్పట్లని మాధురి వాళ్ళు అన్నారు. తర్వాత ఏంటి, అది వ్యాలిడ్ పాయింటే. మరి ఆ అమ్మాయికి చెప్పినట్టుగా ఈ అబ్బాయికి కూడా చెప్పొచ్చు కదని ఇప్పటికే బయట ట్రోల్స్ మీమ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ పాయింట్ కూడా ఎవరైనా ఒకవేళ క్యారీ చేస్తారేమో, ఫీడ్బ్యాక్ ఎటు ఇస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత. సరే, ఇది ఇక నామినేషన్కి సంబంధించి. సరే, నామినేషన్ చేసి వెళ్ళిపోయాక వస్తారన్నాడు కదా, వచ్చే వాళ్ళు ఇద్దరిని అనుకుంటున్నాను నేను, ఇద్దరు కానీ ఒకరు కానీ. ఆ ఒకరు లేదా ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుందో హౌస్లో కంటిన్యూ అయ్యేదానికని కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఫైనల్లీ ఎవరెవరు నామినేట్ అయ్యారంటే మాధురి, సంజన, కళ్యాణ్, 4th వన్ తనూజ, 5th రీతు చౌదరి, 6 రాము రాథోడ్, 7 డీమోన్ పవన్, 8 గౌరవ్ గుప్తానా. ఈ 8 మంది నామినేషన్ అయ్యారంటే 5 అయితే కెప్టెన్ కనుక ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య, నిఖిల్, సాయి శ్రీనివాస్. ఈ 5 తప్ప మిగతా 8 మంది నామినేట్ అయ్యారంటే ఇప్పటికి మనకున్న అప్డేట్. ఈ సింగిల్ ఓటుతో కూడా వచ్చేసారంట గౌరవ్ అండ్ రాము వాళ్ళు. చూద్దాం మరి ఇంతకు మించి ఇంకేమైనా జరిగితే మరొక వీడియోలో అనలైజ్ చేసుకుందాం. మరి మరొక నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్లీ ఎంతవరకు లైక్ చేయాలో లైక్ కొట్టండి, అట్లాగే హైప్ ఇవ్వండి. జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ మీరు అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, అయిపోతారో చేసేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.